నాగార్జున సాగర్ డ్యాం కు భారీగా వరద నీరు వస్తుండటంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న బీసీ సమాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మంజుల రామదాసు బుధవారం నాగార్జున సాగర్ లో జనం న్యూస్ ప్రతినిధితో రామదాస్ మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం 10 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ డ్యాం కు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం మంగళవారం రైతులకు రెండో విడత రుణమాఫీ అందించడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. నమస్కారం అండి. నా పేరు రామదాసు, నాగార్జున సాగర్ వాస్తవ్యుణ్ణి. మా నాగార్జున సాగర్కు శ్రీశైలం డ్యాంలో 10 గేట్లు ఎత్తి వాటర్ వదిలారు. నాగార్జున సాగరు ప్రస్తుతం 520 అడుగులు నీటి మట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590. ఈ గవర్నమెంటు మొన్ననే ఈ మధ్య కాలంలోనే నిన్న రైతు బంధు మాఫీ చేశారు. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నాగార్జున సాగర్ డ్యాముకి ఇంకొక 4-5 రోజులలో పూర్తి నీటి స్థాయి మట్టం పెరుగుతుంది. అప్పుడు ఆంధ్ర, తెలంగాణ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడో 2022న డ్యాము నిండి గేట్లు వదిలారు. మరలా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వస్తున్నందుకు ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఆనందం మరలా వీళ్ళందరి కళ్ళల్లో మేము ఆనందం చూస్తూ ఉన్నాము. ఈ నాగార్జున సాగర్ లోకల్ వాస్తవులు అవటం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను బీసీ సంక్షేమ సంఘం, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఇక్కడ లోకల్గా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. మరలా ఈ డ్యాము నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డ్యాము గేట్లన్నీ ఎత్తాలని, దిగువ రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని, పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఛానల్ వారికి నమస్కారం తెలియజేస్తూ, నమస్తే. నాగార్జున సాగర్.